ఒక మంచి ఉన్నతమైన కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి తన 5 మంది అన్నయ్యల ముద్దుల తమ్ముడిగా ఉంటూ వాళ్ళు పోలీసు ఉద్యోగం వద్దన్నా కానీ, గ్రామస్తులు వద్దన్నా కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ నివారించినా కానీ ఆ ఉద్యోగం మీద ప్రేమతోటి, మమకారంతోటి, ఒక పోలీస్ కావాలనే పట్టుదలతోటి దాన్ని సాధించి తర్వాత విధి నిర్వహణలో అనుకోని హఠాత్ పరిణామాల వల్ల అంటే 1997 ఏప్రిల్ 1 నాడు 10th క్లాస్ ఇన్విజిలేషన్ సెంటర్లో ఒక ఘాతుకం వల్ల తన ప్రాణాల్ని కోల్పోవలసి వచ్చింది. తర్వాత తన కుటుంబానికి, తన భార్య పిల్లలకు ఒక తీరని అన్యాయం జరిగింది. తర్వాత ఆ ఉద్యోగాన్ని తన సతీమైనటువంటి పోల శివలీల గారికి ఒక ఉద్యోగం అయితే వచ్చింది. అయితే ఆవిడ ఒక గృహిణిగా ఉంటూ ఒక 2 ఏళ్ల పిల్లోడికి తల్లిగా ఉంటూ ఈ ప్రపంచంలో, ఈ ఉద్యోగ ప్రపంచంలో ఏమీ తెలియని ఒక సామాన్య మహిళ. కాకపోతే ఒక ఉన్నతమైన కుటుంబంలో పెరిగింది. కాకపోతే ఉద్యోగంలో ఎలా మసలుకోవాలనో తెలియదు. తన అర్హతలు తనకు లేవు. తర్వాత అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెంచుకుంటూ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఒక సీనియర్ అసిస్టెంట్ రేంజ్లో రిటైర్మెంట్ పొందుతున్న మా శివలీల వదిన గారికి శుభాకాంక్షలతోటి. అయితే ఇది జీవితం ఇప్పుడు లాస్ట్ ఏం కాదు, ఎండ్ ఏం కాదు, హ్యాపీగా గడిపే ఒక స్టార్టింగ్, ఇంకొక జీవితం గడిపేయడానికి ఒక హ్యాపీ పునాది వంటిదని అని నేనైతే అంటాను. అదేవిధంగా మన కర్మల్ని మనం నిర్వహించుకుంటూ వెళ్ళడమే మన ధర్మం అని భగవద్గీత చెప్తోంది కదా, అలాగే నిర్వహించుకుంటూ వెళ్ళాలి. ఈ జీవితంలో ఉద్యోగానికి రాకముందు ఎలా ఉంటామో జీవితం రిటైర్మెంట్ అయిన తర్వాత మన నేర్చుకున్న విలువలు కానీ అవన్నీ కానీ చాలా ప్లస్ పాయింట్ ఎస్సెట్ కదా. అదేవిధంగా ఇలా ప్రోగ్రామ్ ఎలా జరిగిందో చూడండి, మీరు కూడా కామెంట్లో తెలియచేయండి. మేడం వాళ్ళతో మాట్లాడే విధానం బట్టి మాకు తెలుస్తుంది తను అక్కడ కూడా చాలా పర్ఫెక్ట్ అని చెప్పి. I'm really happy that she is deserving this. I'm really happy that she is getting honored. చాలా నేర్చుకోవచ్చు మా అక్కమ్మ దగ్గర నుంచి ఫర్ షూర్. నేను ఇంట్లో కూడా అంత డిసిప్లిన్గా ఉన్నా కానీ ఆ ఇంట్లో ఉంటా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు దెర్ ఇస్ లాట్ టు లర్న్. నేర్చుకునేది ఉంది, చాలా నేర్చుకునేది ఉంది. సో నేను ఎక్కువ ఏం ఆలోచించలేదు, వచ్చి చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబు. ఒక ఇంట్లో ఉన్న ఒక ఇద్దరి మధ్యనే ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ మా ఆఫీస్లో నిజంగా మా రూమ్లో అంటే వచ్చిన ప్రతి ఒక్కరు అనేది ప్రసాద్ సారు, రాజశేఖరు, ప్రకాషు, మేడం ఉంటే నవ్వులే నవ్వులు. నిజంగా మాలాంటి వాళ్ళ ఆఫీస్కు ఎవరన్నా వస్తే సమస్యలతో వస్తారు. మేము సమస్యను కొద్దిసేపు పక్కన ఉంచి సరదాగా మాట్లాడి కొద్దిసేపు నవ్వించి ఆ విధంగా ఉండేవాళ్ళం. నిజంగా మేడం మేము ఏది చెప్పినా కూడా కాదనకుండా ఒక సహోదరిగా స్వీకరించేది. మేడం వ్యక్తిగత జీవితానికి వస్తే శివలీల గారు వారి తల్లిదండ్రులు లింగప్ప, పార్వతమ్మ. వీరి యొక్క స్వగ్రామం అయ్యవారిపల్లి, మెడ్జిల్ మండలం, మహబూబ్నగర్ జిల్లాలో జన్మించారు. వీరి 3 ఆడపిల్లలు, అదేవిధంగా 2 మగపిల్లలు. మేడం 7వ తరగతి వరకు ప్రాథమిక విద్యాభ్యాసం, అదేవిధంగా ప్రాథమికోన్నత విద్యాభ్యాసం అయ్యవారిపల్లిలో జరిగింది. అదేవిధంగా 10వ తరగతి జడ్చెర్లలో కంప్లీట్ చేసుకున్నారు మేడం. తర్వాత చంద్రశేఖర్ సార్తో వివాహం 1987లో అయ్యింది. వారు పెద్దాపూర్ వాస్తవ్యులు. వారికి రంజిత్ కుమార్ అనే అబ్బాయి. సారు 1997 ఏప్రిల్ 1లో ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా వారు గతించారు. అప్పుడు ఆ యొక్క బరువు బాధ్యతలు మేడంపై పడ్డాయి. నిజంగా ఇంటి 4 గోడలే ఒక లక్ష్యంగా, పిల్లల్ని పెంపకమే పరమావధిగా ఉన్న ఒక ఇల్లాలికి కష్టం వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనే సమస్యల్లో ఒక చిన్న పాపను తీసుకొని ఆమె ఉద్యోగంలో జాయిన్ కావడం జరిగింది. నిజంగా ఇలాంటి సంఘటనలు మనము ఒక పుస్తకంలో చదువుకుంటాం. ఒక
ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి ఇలాంటి విషయాలను మనము పుస్తకంలోనే చదువుకుంటాం. నిజంగా మేడము ఎప్పుడో కానీ చెప్పదు నా కష్టాలను. ఆ విధంగా మేడం మరి ఈ రంజిత్ కుమార్ బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అదేవిధంగా అనుకూలవతి అయిన భార్య సౌమ్య, ఈమె కూడా బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డది. వారి యొక్క ముద్దుల కొడుకు అధిరథ్ చంద్ర. నిజంగా మేడం ఈ అబ్బాయి పుట్టినప్పుడైతే ఆఫీస్లో చాలా సంబరాలు చేసినట్టే ఉంది. అధిరథ్ చంద్ర మేడం మొదటగా ఓఎస్గా జాయిన్ అయింది. ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, వచ్చిన పరిస్థితులు వేరు. అదేవిధంగా ఉద్యోగాన్ని స్వీకరించినప్పుడు ఎంతవరకు చేస్తా అనే నమ్మకం కూడా లేకున్నదంట మేడంకు. ఎందుకంటే ఈ ట్రెజరీ శాఖ అనేది ఎంతో అనుభవం గడించి ఎంతో చదివితే కూడా కొన్ని విషయాలు తెలియదు. అయినా కూడా మేడం ఒక 25 సంవత్సరాలు వివిధ హోదాల్లో చేసింది. మొదటగా షాద్నగర్లో అపాయింట్ అయింది మేడం 6/11/1975 నుంచి 6/4/2001, దాదాపు 3 సంవత్సరాలు 5 నెలలు అక్కడ పనిచేసింది. తర్వాత మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో ఒక 7/4/2001 నుంచి 31/5/2007 వరకు ఒక 6 సంవత్సరాల 1 నెల 25 రోజులు అక్కడ పనిచేసింది. తర్వాత జడ్చర్లలో షరాఫ్గా 1/6/2007 నుంచి 2/11/2010, దాదాపు 3 సంవత్సరాల 5 నెలల 1 రోజు అక్కడ పనిచేసింది. తర్వాత జూనియర్ అకౌంటెంట్గా పదోన్నతి పొంది మహబూబ్ నగర్ DTO మహబూబ్ నగర్ పోస్టింగ్ అయింది. అక్కడ 3/11/2010 నుంచి 1/6/2014 ఒక 3 సంవత్సరాల 6 నెలల 29 రోజులు అక్కడ పనిచేసింది. అక్కడే సీనియర్ అకౌంటెంట్గా పదోన్నతి పొందింది. అక్కడ DTO మహబూబ్ నగర్లో 2/6/2014 నుంచి 14/6/2018, దాదాపు 3 సంవత్సరాల 10 నెలల 15 రోజులు తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించింది. కల్వకుర్తికి చివరి స్టేషన్, ఆమె కల్వకుర్తికి 15 జూన్ 2018లో వచ్చి ఈ రోజు వరకు ఆమె విధులు నిర్వహిస్తుంది సార్. 31/8 రేపు రిటైర్మెంట్ అవుతుంది. ఇది ఆమె యొక్క ప్రస్థానం. నిజంగా మా శాఖలో ఒక సీనియర్ అకౌంటెంట్గా రిటైర్డ్ కావడం అనేది పెద్ద విషయం ఏం కాదు. కానీ ఆమె వచ్చిన నేపథ్యం కానీ, ఆమె చూసిన పరిస్థితులు కానీ, ఆమె ఎదిగిన తీరు కానీ నిజంగా అందరం ఆచరించవలసిందే. మేడం గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆ పిల్లలు చెప్పిన దానికి ఎక్కడ తప్పు లేకుండా చాలా ఓపికస్తురాలు, సహనశీలి, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే గుణం ఉంది. అలాంటి శివలీల మేడము ఆత్మీయ వీడుకోలు సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ DTO నుంచి వచ్చిన రాజ్గౌడ్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 2 విషయాలు. ఈనాటి కార్యక్రమం పదవి విరమణ కార్యక్రమం. ఈ శరీరం మళ్ళీ మళ్ళీ జన్మించదు. ఒక వృక్షానికి ఒక ఆకు రాలి ఏ విధంగా అయితే అది కింద పడిపోతుందో, మళ్ళీ తిరిగి అదే ఆకు వచ్చి ఆ చెట్టుకు అతుక్కోదు. మనకి కొన్ని జన్మల ఫలితమే ఈ మానవ జన్మ. అన్ని జీవులపైన సుప్రీమమైన కమాండింగ్ మనకు ఉంటుంది. ఉన్న ఈ మానవ జన్మలో ఒక మనిషి కమాండింగ్ ఇస్తే ఒక 100,000 మంది సైనికులు ఒక ఫాలిన్ అయి ఒక డిసిప్లిన్గా ఉండేటువంటి జన్మ అత్యున్నతమైంది మానవ జన్మ. మన జన్మే ఉత్తమమైంది అనుకుంటే ఆ మానవ జన్మలో మళ్ళీ ఈ మనుషులందరి చేత మంచి అనిపించుకోవడం అనేటువంటిది ఇంకా గొప్పతనం. నేడు సమాజం ఎలా ఉంది? తమ కోరికలు నెరవేర్చలేదని భగవంతుణ్ణి సైతం నిందిస్తాం. ఆ దేవుడి ముక్తి నాకేం చక్కగా అంటే భగవంతుని సైతం నిందించేటువంటి ఈ సమాజంలో
ఇలాంటి మనుషులు ఉన్నటువంటి సమాజంలో కూడా ఎలాంటి మచ్చ లేకుండా దాదాపు 28 సంవత్సరాలు తన పదవి కంప్లీట్ చేసుకొని ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి శివలీల మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరము మన దగ్గర కలిసి పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగ జీవితం గురించే మాట్లాడతాం. మా వరకు మేము ఉద్యోగస్తులం వరకు. కానీ ఇక్కడ మేడం యొక్క గొప్పతనం ఏంటంటే ఉద్యోగ జీవితంతో పాటు తమ కుటుంబ జీవితం కూడా ఈ వేదిక మీద చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఇందాక కుటుంబ సభ్యులు చాలా చక్కగా మాట్లాడారు. అసలు ఆ అమ్మాయిలు ఉపన్యాసంలోనే ఒక కొత్త వరవడి సృష్టించారు. ఒకరు ఒక పాయింట్ ఒకరు ఒక పాయింట్ చెప్పి చాలా చక్కగా ఇది ఒక మంచి మెసేజ్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. అసలు మీరు మాట్లాడుతుంటే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తెలుసా. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందుకు ఆ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మేడం మాట్లాడిన మాటలు కానీ అసలు ఒక సహధర్మచారినిగా అతి పిన్న వయసులోనే తన పతిని కోల్పోయి చిన్న బాలుణ్ణి పెంచి పోషించి ఇటు ఉద్యోగం చేసుకుంటూ అటు కుటుంబాన్ని రన్ చేసుకుంటూ ఇంత స్థాయికి తీసుకొచ్చి ఈరోజు ఏ మచ్చ లేకుండా రిటైర్మెంట్ అవుతున్నా మేడంకి మరొక్కసారి ఈ వేదిక ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం, మీరు 2 విధులు నిర్వర్తించారు. ఒక ఉద్యోగం పురుష లక్షణం. అటు ఆ ఉద్యోగం చేసుకుంటూ అటు పురుషునితో సమానంగా మళ్ళీ కుటుంబాన్ని కూడా రన్ చేస్తూ ఇటు ఉద్యోగంలోనూ అటు కుటుంబంలోనూ కుటుంబ సభ్యుల లోపల కూడా అసలు ఎంత ప్రేమ ఇక్కడ కనిపిస్తున్నదంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నిజం మేడం, నేను ఈ అంశంలోనే అసలు ఈ మానవ జన్మ ఎంత ఉత్తమమైంది. దాంట్లో కూడా తన గురించి ఒక నలుగురు ఈ విధంగా అనుకుంటే తన ఇంట్లోంటే చాలు మాకు ప్రశాంతత అనంటే మేము ఎవ్రీ మంత్ ఎస్డిఓకి వెళ్తుంటాం కదా. దాంట్లో ఉండేటువంటి రాజశేఖర్ సార్ కానీ ప్రసాద్ సార్ కానీ ప్రకాష్ సారు మేడం మేము మేము పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో ఇంత హెల్తీ అట్మాస్ఫియర్ ఉండదేంటి, వీళ్ళు ఇంత హెల్తీగా ఎలా ఉండగలుగుతున్నారు, అసలు ఇంత మంచి అట్మాస్ఫియర్లో వీళ్ళు పనిచేసుకోవడం అనేటువంటిది అక్కడ ఉన్న స్టాఫ్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం, చాలా చక్కటి వాతావరణంలో చాలా చక్కగా విధులు నిర్వర్తిస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మాకు అది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లాంటిది ట్రెజరీ అనేటువంటిది. అందరికీ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టే వస్తాం. ఎందుకంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా ట్రెజరీతో అనుబంధం ఉంటుంది. మీ మదర్సాకి ఏదంటే పనిచేసిన రోజులే 25 35 సంవత్సరాల. దాని తర్వాత కూడా నీ తుది అంగం వరకు కూడా నీతో పాటు నడిచేది మన కుటుంబ సభ్యులకు కూడా అనుసంధానంగా ఉండే డిపార్ట్మెంట్ ఏది అని అంటే అది ట్రెజరీ. మనం ఫస్ట్ ఉద్యోగంలోకి వచ్చినప్పుడు ట్రెజరీతో ఎంట్రీ అవుతాం. చివరికి దాకా కూడా మనతో పాటు సంబంధం ఉండేటువంటి శాఖ కూడా ట్రెజరీ శాఖనే. చాలా మంచి డిపార్ట్మెంట్ ఇది. చాలా జాగ్రత్తతో విధులు నిర్వర్తిస్తారు. మీరు నిర్వర్తించినటువంటి ఈ బాధ్యతలు నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి మేడం. చాలా గొప్పగా మీరు వారానికి 1 రోజు 2 రోజులు ఉంటేనే ఇంత సంతోషపడి మీ గురించి ఇంత అద్భుతమైన మాటలు చెప్తున్నాం. మీ కుటుంబం ఇక నుంచి మీ వృద్ధాప్య జీవితం అంతా మీ మనుమనితో గడపండి. మీ కుటుంబ సభ్యులకు తగినంత సమయం ఇచ్చి వాళ్ళని ఇంకా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దండి. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరైనా అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క కొడుకు గురించి చెప్పింది తక్కువ, కోడల గురించి చెప్పింది మాకు ఎక్కువ. అమ్మ మాట్లాడండి సౌమ్య. అసలు ఫస్ట్ రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఏదో తెలీదు. ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నా. స్పీచ్ ఇవ్వాలని కూడా తెలీదు. ఇందాకే చెప్పాడు స్పీచ్ మాట్లాడాలి నువ్వు అంటే నాకు ఇది చేసి పెట్టు, ఇది కావాలి, ఇది తినాలనిపిస్తుంది అంటే తను చేపిస్తుంది. సేమ్ మా మమ్మీని ఎలా అప్రోచ్ అవుతానో తనని కూడా అలాగే అప్రోచ్ అవుతాను.
అండ్ నాకు ఫాదర్ లేరు. సో నాకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు. ఐ కెన్ రిలేటెడ్ టు మై హస్బెండ్. అంటే తనకు కూడా లేరు కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటుంది అదంతా నాకు తెలుసు. కానీ పెళ్ళికి ముందు నాకు అర్థం కాలేదు, అంటే హస్బెండ్ లేకుండా లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. పెళ్ళయ్యాక మొత్తం ప్రయారిటీస్ అన్నీ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు నాకు ఏదైనా చిన్న ఇబ్బంది కనిపించినా అని ఇమీడియట్గా ఫోన్ చేస్తాను, నాకు ఇట్లా అవుతుంది, వీడికి ఇలా ఉంది, ఫీవర్ ఉంది, వెంటనే వెళ్దాము, అది ఇది అని ప్రతి చిన్నది కూడా ఇమీడియట్గా మా హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడతాను. అంటే అంత డిపెండ్ అయిపోయాను. అంత డిపెండ్ అయిపోయాక, అంత ప్రేమ వచ్చాక తనకి ఏదన్నా కొంచెం ఇలా అవుతుంది అన్న థాట్ కూడా భరించలేను. అట్లాంటిది హస్బెండ్ లేకుండా అంత చిన్న బాబుని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. షీఈస్ గ్రేట్. మా మమ్మీ కూడా అంతే. సో సారీ, కొంచెం ఎమోషనల్ అయిపోయాను. బట్ ఇంకా ఇప్పుడు అన్ని బాధ్యతలు అవన్నీ వదిలేసుకుంటామా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, చిల్ అయిపోండి, మొత్తం అన్నీ వదిలేసేయండి, మేము చూసుకుంటాము. ఇంట్లో పనులు కూడా వరి అవ్వకండి, చిన్న ఉంది, కాల్ చేస్తాను చిన్నకి, వచ్చేస్తారు హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ. నేను అక్కడ కూర్చున్నారా అని అక్కడ వస్తున్నా, ఇక్కడ సెంటర్లో వస్తలేదు. నాకేం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. అండ్ అందరికీ హలో. స్టేజ్ పైన ఉన్న ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు, నేను 2.5 years ఉన్నప్పుడు డాడీ చనిపోయారు. ఇంకా చిన్న నేను 2.5 years ఉన్నప్పుడు డాడీ చనిపోయారు. అప్పుడు మమ్మీ నాకు తెలిసి 7th పాస్ అనుకుంటాను ఈ జాబ్ వచ్చినప్పుడు. తను నాకు తెలిసి ఫస్ట్ అటెండర్గా జాయిన్ అయింది. పక్కకు పోయి నిలబడిపో, చిన్న పక్కకు పోయి నిలబడిపో, మాట్లాడతాడు. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చి ధైర్యం ఇవ్వాలి. సీనియర్ అకౌంటెంట్ వరకు వచ్చి లైక్ డిస్టెన్స్ 10th అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తూ ప్రమోషన్స్ తీసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఇంత మంచి స్టేజ్లో రిటైర్ అవుతున్నందుకు లైక్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏ చిన్న నువ్వేవో చిన్న. అండ్ తను ఫస్ట్ పోస్టింగ్ చార్నర్లో ఉన్నప్పుడు కూడా నేను మా అత్త వాళ్ళ ఇంట్లో వదిలేసి లైక్ నేను అక్కడ వాళ్ళు స్కూల్కి తీసుకెళ్ళేవాళ్ళు. అండ్ మమ్మీ మార్నింగ్ వెళ్ళేసి నైట్ వచ్చేది. అండ్ నాకు ఆ ఏజ్లో అసలు మిస్ అవుతున్నాని చెప్పలేని ఏజ్ అది నాకు. అండ్ అప్పుడు ఫైనాన్షియల్ కూడా తను చాలా స్ట్రగుల్ అయ్యి ఉండే. ఒక్కొక్కసారి నాకు గుర్తున్నది, తను రామ మందిర్ చివరి వస్తాను, బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళేది, లైక్ ఆటో కూడా వెళ్ళకుండా. నాకు ఇప్పటివరకు కొడుతున్నాము. చిల్ల మేడం వల్ల తమ్ముడు. సభపైన పెద్దలందరికీ నమస్కారం అండి. హలో, సభపైన పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మా అక్క కోసం వచ్చిన కుటుంబ సభ్యులు, మిత్రులకి, సహోద్యోగులకి, ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ ధన్యవాదాలండి.
చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నా మాట్లాడడానికి, కానీ నా వల్ల కావట్లేదు యాక్చువల్గా. అక్కది ఒక విచిత్రమైన జీవితం. అంటే తనకు చిన్నప్పటి నుంచి కూడా మాది గొప్ప ఫ్యామిలీ. నేను పుట్టినప్పటి నుంచి అన్నీ ఇంకా కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మా అక్కోళ్ళంతా కష్టపడి వాళ్ళంతకు వాళ్ళే ఒక ఉన్నత కుటుంబంలో ఉన్నా కూడా వాళ్ళు కష్టపడము, టైలరింగ్ చేసుకోవడము అట్లా చేసి వాళ్ళు ఒక స్వచ్ఛందంగానే అప్పటి నుంచి ఒక అలవాటు అనేది వచ్చింది అనుకోకుండా. మా ఫాదర్కి వెళ్తూ సహకరించకపోవడము, మా ఫాదర్తో పాటు ఉండడం వల్ల వీళ్ళే మమ్మల్ని అమ్మలాగా పెంచారన్నమాట. అనుకోకుండా మళ్ళీ నేను ఇంటర్మీడియట్ తర్వాత 10th వరకు కూడా అక్క దగ్గరే చదువుకున్నాను. నేను అక్కతో పాటు నేను 7th అయిపోయాక అక్కడే వెళ్ళి మా బావగారిని తీసుకెళ్ళి నన్ను చదివించారు. మళ్ళీ ఇంటర్మీడియట్ మేము వేరే దగ్గర చదవడం, మళ్ళీ అనుకోకుండా బాగా చనిపోతే మళ్ళీ నేను అక్క దగ్గరికి చేయను అనమాట. ఎలాగైతే నాకు అక్క కన్నా అమ్మ కానీ ఎక్కువ. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా అంటే కూడా కారణం అక్కనే. నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉందంటే కూడా కారణం అక్కనే. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఎంఆర్ ఆఫీసులోనే అనుకున్నా, కానీ నాకు ఎక్కువ ఆఫీస్ అని ఉంటుందని కూడా నాకు తెలియదు. నేను ఈ సర్వీసు ఇంత దూరం చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఆ భగవంతుడు నాకేదో ఇచ్చినాను. ఇంకొకటి, నాకు ఎక్కడ పోయినా నేను ఏడ పని చేసినా కూడా నాకు అందరు ఆత్మీయులు లాగా నేను ఎక్కడ పని చేసినా నాకు అంత మంచి వాళ్ళు దొరికింది కాబట్టి వాళ్ళందరి అభిమానంతోనే నేను ఇంత ముందుకు రాగలిగిన. వాళ్ళది లేకుంటే కూడా నాది పెద్ద గ్రేట్ కాదు, వీళ్ళందరూ చెప్పడం నాది గ్రేట్ అంటున్నారు. కానీ నేను అక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ పొందడం నుంచే నేను ఇంత ముందరికి వచ్చినాను నేను అనుకుంటున్నా. ఇక్కడ కల్వకుర్తిలో చేసినన్ని రోజులైతే రాజశేఖర్ కానీ, ప్రసాద్ సార్ కానీ, రమ్మ మేడం కానీ వీళ్ళందరూ నాకు అందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ముందుకు వచ్చినాను. ఇది నా గ్రేటు, నా గొప్పతనం కాదు. ఇంకా నేను తెలిసి తెలియక ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ, నేను ట్రెజరీలో కానీ, మా డిపార్ట్మెంట్ కానీ నేను పొరపాటున ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించగలరని కోరుతున్నాను. నా కోసం వచ్చిన మీ అందరికీ కూడా అభిమానులందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైనా తప్పు ఉంటే మాత్రం నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోసేపు మాట్లాడాలి. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఆచల్లని సముద్ర గర్భం దాచిన పడ బాణలమెంతో, ఆనల్లని ఆకాశాన కనిపించని సూర్యులెందరో. నిజంగా మేడం ఒకటే ఒక నిమిషం మాట్లాడి సన్మాన కార్యక్రమం మొదలు పెట్టుకుందాం సార్. మేడం ఎప్పుడు మాట్లాడినా కూడా నాకేం తెలియదు మీరు చేయండి అనేది. అంటే ఒక 25 సంవత్సరాలు పనిచేసినా కూడా ఒక పెద్ద మనిషి రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినాక కూడా మాకు మేడంతో ఒక 15 నుంచి 17 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నా కూడా ఏ రోజు పేరు పెట్టి విలువలేదు. సారానే సంబోధిస్తుండే అందరినీ. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి సార్ అనే మాట తప్పనిసరిగా వస్తుండే. నిజంగా చెప్పాలంటే ఆ మేడం నిండు మనిషి, మంచి ఓపిక, సహనం, మంచి కుటుంబ నేపథ్యం, చక్కగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించింది. తను వచ్చిన స్థితి నిజంగా కూడా కొన్నిసార్లు ఆమె చెప్తుండే, నేను ఉద్యోగానికి అంటే చేస్తా అనుకోలేదు, తప్పనిసరి పరిస్థితిలో ఉద్యోగానికి రావాల్సి వచ్చింది. ఆ ఉద్యోగాన్ని కూడా 2 రోజులు కంటిన్యూ చేస్తా అనుకోలేదు. అంటే మొదటగా ఒక 2 సంవత్సరాలు ఎప్పుడు వదిలేసిపోదామని అనుకున్నానట మేడం. ఎందుకంటే ఒక చిన్న బాబును చూసుకోవాల్సి ఉంటుండే. ఆమె కొన్నిసార్లు ఆ జ్ఞాపకాలను మాతో షేర్ చేసుకుంటుంటే మేడం ఎప్పుడో ఒకసారి. ఎందుకంటే బాబును ఎక్కడో వదిలేసి జాబ్కి వస్తుంటే సార్, మనవాడు వచ్చిండో నాకు ఎప్పుడు రిటైర్మెంట్ దొరికితే నా మనవాళ్ళతో ఆడుకుంటా. ఎందుకంటే నేను బాబుకు సమయం ఇవ్వలేకపోయినా మనవాడు వచ్చిన తర్వాత మేమేమన్నా మేడం 61 సంవత్సరం కాదు 65 వేస్తున్నారంటే మొహంతో మార్చుకునేది. అంటే ఆమెకు సర్వీసు పెరగాలని ఎక్కడ లేదు. చాలా అంటే ఎప్పుడెప్పుడు రిటైర్మెంట్ అవుదామనే ఒక ఆశ ఉన్నది. నిజంగా కూడా మేడం ఈ యొక్క ఇంత మంచి
సందర్భంలో మీరు రిటైర్డ్ అవుతున్నారు. అందరికీ ఆశీస్సులు మీకున్నాయి, వాళ్ళ యొక్క శుభాభివందనాలు మీకున్నాయి. తప్పనిసరిగా మీ మనవనికి మంచి టైం ఇవ్వండి. అదేవిధంగా మీ కొడుకు కోరుకున్నట్టు అందరినీ చూసుకోండి. నిజంగా మీరు జగమంత కుటుంబం అదేవిధంగా కంటిన్యూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నిజంగా ఇక్కడికి వచ్చి మేము చాలా స్ఫూర్తి ఉంటున్నాం మేడం. ఎందుకంటే చాలా రిటైర్మెంట్ ప్రోగ్రాంలు చూసినాం. అధికారులు అంటే ఆఫీస్ వాళ్ళే మాట్లాడేది, బంధువులను అంటే అక్కడక్కడ పిలిస్తే వచ్చేది, బలవంతంగా మాట్లాడేది. కానీ నిజంగా ఇద్దరు చిన్నారులు హార్ట్ఫుల్గా చెప్పారు. వాళ్ళని స్ఫూర్తి పొంది మిగతా బంధువులు కానీ అదేవిధంగా మేడం మంచి ఫ్రెండ్షిప్ ఎప్పుడు వాళ్ళతో మంచిగా సంబంధాలు నెరవేరుస్తుంది. నిజంగా మా యొక్క డిపార్ట్మెంట్కి కానీ వ్యక్తిగతంగా మాకు కానీ మా ట్రెజరీ డిపార్ట్మెంట్కు తీరని లోటే. కానీ 61 సంవత్సరాలు తప్పనిసరిగా రిటైర్డ్ కావాలి. మరి మీరు కూడా మంచి ఎలాంటి రిమార్క్ లేకుండా సంతోషంగా ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. నిజంగా మీతో ఒక 7 సంవత్సరాలు కలిసి పనిచేసినాము. ఎప్పుడు ఆఫీస్లో ఆహ్లాదంగా. నిజంగా మేడం గురించి ఇంకోటి చెప్పాలి అని అంటే ఏదైనా కాంట్రిబ్యూషన్ కానీ ఏది కానీ ఫస్ట్ ఎంత అనేది బ్యాగ్లో చేయబెట్టేది, డబ్బులు ఉన్నాయా లేదా చూసుకోకపోయేది. అంత విశాల హృదయం. అలాంటి వ్యక్తికి మంచి శేష జీవితం, నిజంగా శేష జీవితం అనకూడదు, కొత్త జీవితం స్టార్ట్ అయింది మేడంకు. నిజంగా ఆమె మంచి మితాహారి, తక్కువ తింటుంది మేడం. అదే ఆమె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదేవిధంగా వాళ్ళ పెద్దలు దేవుడిచ్చిన వరం వాళ్ళకు. ఈ విధంగా ప్రతి ఒక్క మనిషికి జీవితం నేర్పించే ఒక మంచి పాఠాలని చెప్పొచ్చు, గుణపాఠాలని చెప్పొచ్చు. నెగటివ్ లెసన్స్ కూడా నేర్చుకుంటూ ఉంటాము. అన్నిటినీ కలగలుపుకుంటూ మోటివ్ అయ్యి ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా ఈ జీవితాన్ని అనేక రకాలుగా మలుచుకుంటూ పిల్లా పాపల్ని, వంశాన్ని, అదేవిధంగా తనని నమ్మినటువంటి వాళ్ళని ఒక మంచి దారిలో తీసుకెళ్లే విధంగా ఆ దేవుడు మా వదినకి శివలీల గారికి ఒక మంచి ధైర్యాన్ని, ఒక మంచి శక్తిని ఇవ్వాలని వేడుకుంటూ ఇంకా ఇలా ఈ వీడియోని మొత్తం చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దాంట్లో మంచిగా భగవద్గీత షార్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా తన కొడుకుని తీర్చిదిద్దిన విధానము, కోడల్ని చూసుకునే విధానము, మన్మల్ని చూసుకునే విధానము, తన తమ్ముడిని, తన అక్క చెల్లెళ్ళని, అదేవిధంగా తనని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఒక మంచి స్థాయికి తీసుకొని వెళ్ళిందని చెప్పొచ్చు. అదేవిధంగా అందరికీ కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.